ఇది కర్పూరం. ఇదా? కర్పూరం మా వారి మేనత్త చేత్తో వేయించాను ఇది. అంటే దీనికి ఏమొస్తాయి? అది దాని ఏదో ప్రాసెస్ ఉంటుంది, నాకు పెద్దగా అంత అదే వాసించుంటే. సో మా వారి మేనత్త ఆవిడ చేత్తో వేయించాం. బాగుంది, వాళ్ళకి గుర్తుంటుంది, మీకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత దీన్ని పూసగు చెట్టు అంటారు. ఇది ఒక ఫేస్బుక్ కాంటాక్ట్ ఒకరు వారు మెన్షన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ అడవుల్లో చాలా పెరుగుతాయి అన్నమాట ఇవి. అండ్ ఈ ఫ్రూట్స్ చాలా మంచిది అండ్ దే అట్రాక్ట్ లాట్ ఆఫ్ బర్డ్స్. సో వారిని రిక్వెస్ట్ చేస్తే సీడ్స్ పంపించారు. పంపిస్తే 2 మొక్కలు వచ్చాయి. సో ఇదొకటి అటువైపు ఉంటుంది. సో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ గింజ సీడ్స్ లో చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ దెన్ దిస్ ఇస్ గోల్డెన్ గార్డెనియా అంటారు. ఇది చాలా మంచి ఫ్రేగ్రెన్స్. అండ్ దెన్ లైట్ వైట్ కలర్లో వచ్చి లైట్ క్రీమ్ అయ్యి మళ్ళీ ఎల్లో అయిపోతూ ఉంటాయి ఫ్లవర్స్. ఇవి వాడతారా పూజకి వాటికి? పెద్దగా అక్కడ మందారాలు చెట్లోనే. శ్రావణి పెడతాను, వస్తున్నా ఉండు. దానికి వాటర్ మెలన్ టైం అయింది. వాటర్ మెలన్ పెడతారా? వాటర్ మెలన్ పెడతాను. ఓకే. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ క్రీపర్స్ అన్నమాట. ఇది ఆరెంజ్ ఫ్లేమ్ అంటారు. ఇది క్యాట్స్ క్లా అంటారు. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా సపోటా తోట. సపోటా తోట. అంటే ఒక్కొక్కటి ఒక తోట లాగా ఉంటుందా సపోటాలకి? అలా ఏం లేదు, ఒక ఎక్స్టెంట్ అంతా సపోటా తోట ఉంది. అటువైపు మామిడి తోట ఉంది. మనం అటు వెళ్ళినప్పుడు మామిడి తోట చూపిస్తాం.